హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసులో ప్రస్తుతానికి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇందులో రోజుకు ఒక ట్విస్ట్ బయటకు వస్తుంది. ఈ రోజు అయితే మరొక భయంకరమైన ట్విస్టులు అయితే వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన జరుగుతున్న అనేక వివాదాల్లో దాదాపు 23 మంది చనిపోయినట్టుగా లెక్క తేలింది. సో ఈ 23 మంది ఎవరు అనేది ఒక చర్చ అయితే, మరోవైపు సిబిఐకి సుప్రీంకోర్టు గడ్డి పెట్టింది, చివాట్లు పెట్టింది గట్టిగా. అలాగే ప్రభుత్వానికి కూడా, బెంగాల్ ప్రభుత్వానికి కూడా చివాట్లు పెట్టింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం మాకు సహకరించట్లేదు అని చెప్పేసి కొత్తగా కొన్ని ఆరోపణలు కూడా చేస్తుంది. అసలు వీళ్ళ ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఇంత ఘాటుగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఈ చావులు దేనివల్ల జరిగాయి ఏంటి అనేది ఒకసారి గమనించి చూస్తే అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టులో ఈ వాదనలు జరుగుతున్నాయి కదా. ఈ వాదనలో భాగంగా సిబిఐ దీనికి సంబంధించి అనేక రిపోర్ట్లను సమర్పిస్తూ వస్తుంది. సో అవన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టుకు కూడా పెద్ద జలక్కే పడిందనమాట. ఎందుకంటే ఇన్ని రకాల రహస్యాలు ఉన్నాయి దీంట్లో అని చెప్పి. సో ఇది గుర్తించిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే, సిబిఐని కూడా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అలా అనిపిస్తుంది. మీరు కొత్తగా పూర్తి స్థాయి రిపోర్ట్ని అయితే మీరు సబ్మిట్ చేయండి, న్యూ స్టేటస్ రిపోర్ట్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ధర్మాసనం అనిందనమాట సిబిఐని. ఎందుకంటే ఆగస్టు 9న సంఘటన జరిగింది. ఇప్పటిదాకా అనేక పరిణామాలు దీంట్లో జరుగుతూ వచ్చాయి. అలాగే పోలీసులు ముందుగా ఈ కేసును డీల్ చేశారు, ఆ తర్వాత సిబిఐ దీన్ని డీల్ చేసింది. సో సిబిఐ డీలింగ్లో అలాగే పోలీసుల డీలింగ్లో కూడా కొన్ని రకాల అనుమానాలు సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. సో ఇందులో కోర్టు ఏమంటుందంటే, అసలు దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు, అలాగే సీసీ ఫుటేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా సిబిఐకి పోలీసులు కరెక్ట్గా సబ్మిట్ చేశారా లేదా అని చెప్పేసి అడిగారు. సో దీంతోపాటు ఆ ఫోరెన్సిక్కి కూడా, సో ఎయిమ్స్కి ఫోరెన్సిక్ రిపోర్ట్ల కోసం, పరీక్షల కోసం ఎయిమ్స్కి పంపించినట్టుగా గవర్నమెంట్ సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు అన్నారు. సో అది సిబిఐ అంగీకరించడం ద్వారానే పంపించడం జరిగింది. మొత్తానికి ఆ రిపోర్ట్లు కూడా వచ్చాయి. సో ఇది ఒక వైపు సాగుతూ ఉంటే, మరోవైపు వచ్చేసి ప్రభుత్వాన్ని కూడా గట్టిగా చివాట్లు పెట్టింది. సో ఏమన్నారంటే, ఈ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ప్రభుత్వం పారదర్శకంగా లేదు అని చెప్పేసి విమర్శిస్తూ, ముఖ్యంగా ఈ కోర్టు ఏదైతే ఈ పోలీసుల మీద డౌట్ పడిందో ఆ డౌట్ కూడా ప్రభుత్వం వల్లనే ఏర్పడ్డట్టుగా ఈ కోర్టు వ్యాఖ్యానాలు చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో మంత్రులు, టీఎంసీ మంత్రులు కావచ్చు, టీఎంసీ ప్రభుత్వం కావచ్చు, మాకు సరిగా సహకరించలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకరు అన్నారనమాట. దాంతోపాటు దీనికి సంబంధించి కపిల్ సిబల్ గారు కూడా ప్రభుత్వం తరపున వాదిస్తూ వచ్చారు. ఆయన అయితే ప్రభుత్వానికి దన్నుగా మాట్లాడారు గతంలో. అయితే అప్పుడు సమర్పించిన ఏవైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ని ఇప్పుడు కోర్టు అంగీకరించట్లేదు. గతంలో అయితే డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఉన్న ధర్మాసనంకి ఆ రిపోర్ట్ అయితే సమర్పించారు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే, ఇది మాకు అనుమానాస్పదంగా ఉంది, ఇంకా రిపోర్ట్ కావాలి అని చెప్పేసి కొత్త రిపోర్ట్ కోసం వీళ్ళు డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సిబిఐ సరిగ్గా దర్యాప్తు చేస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళ మీద కాస్త గట్టిగానే వ్యాఖ్యానించారు. ఎందుకంటే సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, అలాగే స్టేట్ పోలీస్ వచ్చేసి స్టేట్ ఆధీనంలో ఉంది. ఇప్పుడు వీళ్ళ మధ్య సరిగా ప్రభుత్వాలు మధ్య ఉన్న వైరాన్ని వీళ్ళలోకి తీసుకొచ్చేసి ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారనే అనుమానం అయితే కోర్టుకుంది. కాబట్టి ఈ విధంగా అనడం జరిగింది. దీంతోపాటు ఇక ఇప్పటిదాకా జరిగిన అల్లర్లు, ఆందోళనలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాక చాలామంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు కూడా ధర్నాలు చేస్తూ వచ్చారు. ఈ ధర్నాలు చేస్తున్న క్రమంలో దాదాపు పేషెంట్లు, అంటే వీళ్ళు విధులు ఎగ్గొట్టి ధర్నాలు చేస్తున్నారు కదా, సో దానివల్ల పేషెంట్లు 23 మంది చనిపోయారు, ట్రీట్మెంట్ లేక, సరైన సమయంలో ట్రీట్మెంట్ వీళ్ళకి అందక చనిపోయారు అని చెప్పేసి కోర్టుకి ప్రభుత్వం తరపు లాయర్లు సమర్పించారు. అది చూసిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే మరికొన్ని నిర్ణయాలు అయితే పాస్ చేసింది. ఇప్పుడు ఎవరైతే విధుల్లో లేరో, ఎవరైతే డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోండి, ప్రభుత్వం ఇటువంటి ఆదేశాలు అయితే వాళ్ళకి ఇవ్వాలి. తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కానీ, ఎటువంటి క్రమశిక్షణ చర్యలు లేకపోతే శిక్షలు విధించడానికి వీల్లేదు అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు సంబంధించి ఒక మహిళ ఈ విధంగా జూనియర్ డాక్టర్ అత్యాచారానికి గురైతే దానికి సంబంధించి పోరాడుతున్నారు. వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటా అంటే అది ప్రమాదకరంగా మారుతుంది, సరైనది కూడా కాదు. కాబట్టి యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి కోర్టు చెప్పింది. దీంతోపాటు ఒకవేళ ఎవరైనా విధుల్లోకి రాకపోతే ఖచ్చితంగా రావాలన్న నిబంధనను పెట్టండి, బలవంతంగా అయినా తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆ విధంగా కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఇది ఇందులో జరుగుతున్న విషయాలు. ఈ వాదనల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే, ఈ హాస్పిటల్, ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించి మహిళల CISFలు దాదాపు 3 ఉన్నాయి, అంటే మహిళల విభాగానికి సంబంధించి వస్తువులు కల్పించే ఇది. అయితే వీటికి కేవలం ఒకదానికి మాత్రమే వస్తువులు కల్పించారు, మిగతా వాటికి కల్పించలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కోర్టుకి. దాంతో కోర్టు గవర్నమెంట్ మీద సీరియస్ అయింది.
పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మీద. దాంతో పశ్చిమ బెంగాల్ కూడా లేదు, మేము తర్వాత అవి వాళ్ళకు సమకూర్చాము, మూడింటికి కూడా 3 CISFకి సమర్పించామని చెప్పారు. అయితే దానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వివరణ ఏంటంటే దాదాపు 18 రోజుల తర్వాత వీళ్ళది మొత్తం వస్తువులన్నీ కేటాయించడం జరిగింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంది. సో ఇక్కడ కోర్టులో కేంద్ర ప్రభుత్వం అలాగే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రెండు కూడా ఒక విధంగా వాదులాడుకుంటున్నాయి అన్నమాట. ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరి మీద ఒకరు అపనమ్మకంతో సాగుతుంది ఇది. సో ఈ పద్ధతిలో ఈ కోర్టులో వివాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మమతా బెనర్జీకి ఉన్న లడాయిని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఒక అవకాశంగా చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టులో వీళ్ళు వినిపించే వాదనలు చూస్తే అలాగే ఉన్నాయి. ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసును వీళ్ళు అడ్డుగా పెట్టుకొని, అదేవిధంగా మమతా బెనర్జీ గారు ఈ కేసును ఏదో విధంగా CBI లేకపోతే కేంద్ర ప్రభుత్వం తప్పుగా చూపించడానికి ఆవిడ చేసే ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని రకాలుగా వివాదాలు అయిన తర్వాత, అన్ని రకాలుగా ఫెయిల్ అయిన తర్వాత మమతా బెనర్జీ గారు చేస్తున్న పని ఇదనమాట. సో ఇటువంటి విమర్శలు అయితే ఆవిడ గట్టిగా ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు ఎవరైతే సొలిసిటర్ జనరల్ ఉన్నారో తుషార్ మిశ్రా గారు, సో ఈయనేమంటున్నారంటే ఆల్రెడీ గతంలో ఒక కపిల్ సిబల్ గారు మొత్తం దర్యాప్తు రిపోర్ట్ మొత్తాన్ని సమర్పించడం జరిగింది జస్టిస్ DY చంద్రచూడ్ గారికి, అదేవిధంగా ఆయన ధర్మాసనంలో ఉన్న ఇద్దరు అడ్వకేట్లు సీనియర్ జస్టిస్లు ఉన్నారు, సో వాళ్ళకి సమర్పించడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళిద్దరూ వచ్చేసి JB పర్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా వీళ్ళకి సమర్పించారు. అయితే ప్రభుత్వం ఇప్పుడున్న ధర్మాసనం అయితే అటువంటిది ఏమీ జరగలేదు కదా అని అడిగితే లేదు, సీల్డ్ కవర్లో సమర్పించారు అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు వీళ్ళిద్దరు కూడా JB పర్దీవాలా గారు అలాగే వినోద్ మిశ్రా గారు వీళ్ళు దాన్ని పరిశీలించినట్టుగా, దాంట్లో కొన్ని విషయాలు తెలిసినట్టుగా వెల్లడించడం జరిగింది ధర్మాసనం. అయితే అవి సరిపోవు, కొత్తగా మళ్ళీ మరో రిపోర్ట్ మీరు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. సో దాంతో కొత్త రిపోర్ట్ తయారు చేయడానికి CBI ఇప్పుడు మళ్ళీ గులాలు పడబోతుంది. ఇదంతా ఒకవైపు అవుతుంది. అలాగే ఫోరెన్సిక్ ఏదైతే ఎయిమ్స్కి పంపించారో అది వచ్చిన తర్వాత మరికొన్ని విషయాలను కూడా దీంట్లో పంచుకోవడం జరిగింది. సొలిసిటర్ జనరల్ గారు ఆయన ఏమన్నారంటే ఈవిడ హత్యకు గురైంది అంటే ఈవిడ చనిపోయింది అని చెప్పేసి ఆవిడ మృతదేహం మాకు కూడా 9:30కు వెలుగులోకి వచ్చింది. సో అప్పటికే అక్కడ ఉన్న ఆధారాలను బట్టి చూస్తే ఆవిడ జీన్స్ని తొలగించడం, అలాగే లోదుస్తుల్ని తొలగించడం, ఆవిడ అర్ధనగ్నంగా ఉంది, అలాగే శరీరం మీద కొన్ని గాయాలు కూడా ఉన్నాయి, ఇదంతా కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వము అలాగే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా CBI వీళ్ళ ముగ్గురి మధ్యలో